ఈ దినము ధరిత్రి దినోత్సవ కృతజ్ఞతలను తెలుసుకుందాం. అంటే ఏంటి ధరిత్రి దినోత్సవం మనం ఎందుకు చేసుకోవాలి అని మీరు అనుకోవచ్చు. అయితే మన దేవుడైన యెహోవా సృష్టికర్త అయిన దేవుడు భూమిని తయారు చేసినట్లుగా మనము చూస్తామన్నమాట. ఆదికాండము 2:15 చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే లేదా ధరిత్రి దినోత్సవం నిర్వహిస్తాము. గత సంవత్సరాల్లో ఇంచుమించు 200 దేశాల్లోని 100 కోట్లకు పైగా ప్రజలు విద్య తదితర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరము ఈ ధరిత్రి దినోత్సవము మన అద్భుతమైన భూమిని సంరక్షించడానికి అని గుర్తు చేస్తుంది. కానీ మన పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత కేవలం మనమందరము ఆ ఒక్కరోజు మాత్రమే పరిమితం చేసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా సృష్టి ఆరంభం నుంచి ఉన్న విధి ఇది అని మనం గ్రహించాలి. అలాగే ఆదికాండంలో దేవుడు ఈ సృష్టి యావత్తును సృష్టించి మానవాళి జీవించుటకు తగినట్లుగా భూమిని చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన పర్వత శ్రేణులను పచ్చని మైదానాలను మాత్రమే కాకుండా అందులో నివసించు వారికి ఆహారము ఆశ్రయము ఇవ్వగల ఏదేను వనమును చక్కటి స్థలమును దేవుడు సృష్టించెను. అది మనం ఎక్కడ చూస్తాము అంటే ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనదియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. సృజించిన వాటంతటిలో ముఖ్యమైన సృష్టి మానవునిలో తన జీవాన్ని ఊదినట్లుగా 8వ వచనంలో కూడా మనం చూస్తాం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచినట్లుగా 15వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఆదాము హవ్వలను తోటల నుండి వెలివేసిన తర్వాత దేవుని సృష్టిని పరిరక్షించడం చాలా కష్టమైపోయింది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే జెనెసిస్ 3వ అధ్యాయము 17-19 వచనాలు చూద్దాం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. చెప్పారే కానీ దేవుడు ఈ రోజు వరకు ఈ భూమిని యావత్ సృష్టిని సంరక్షిస్తూనే ఉన్నట్లుగా మనకి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయంలో 9-13 వచనాలు చూస్తే మనకు తెలుస్తుంది. చూద్దాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నది, అడవి బీడుల సారము చిలకరించుచున్నది. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. చూసారా, దేవుడు ఎంత అద్భుత సృష్టిని మనకు సృజించి ఇచ్చి ఉన్నారో. మనము రద్దీగా ఉన్న పట్టణాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించినప్పటికీ దేవుడు మనల్ని ఉంచిన స్థలములను నమ్మకంగా మనము సంరక్షించగలగాలి, పరిరక్షించగలగాలి. మనం ఈ భూమిని సంరక్షించుట చేత అనేది ఈ సుందరమైన భూమిని మన కొరకు ఇచ్చిన దేవునికి మనము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా మనము గుర్తించాలి. సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు ఇంతటి ఏర్పాటు చేసినప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనము ఉండాలి. చిన్న ప్రార్థన. సృష్టికర్త అయిన దేవ, మమ్మలను ఆశ్చర్యానికి అబ్బురముకు గురిచేస్తున్న ఈ భూమిని మాకు అప్పగించినందుకు వందనములు. మీరిచ్చిన ఈ బహుమానమును పరిరక్షించుట ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లుగా మాకు సహాయం దయచేయండి. మాకు ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని, ఆ ఆలోచనను, ఈ భూమిని అంతటినీ సంరక్షించేటువంటి బాధ్యతను మీరిచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా పనిచేసే వారముగా మమ్మల్ని నిలుపుటకు మాకు మంచిని బుద్ధిని ప్రసాదించమని దేవానైన యేసయ్య మిక్కిలి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.